ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ ఇడ్లీ అనమాట. ఏంటంటే పచ్చి జొన్నలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో చేసిన ఇడ్లీ అనమాట, పచ్చి జొన్నలతో. అయితే ఏంటంటే ముందుగా ఏంటంటే ఇడ్లీ పిండికి ఈ గ్లాసుడు మినపప్పు నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నానబెట్టేసి రుబ్బేసేసి ఇదే గ్లాసుడు 2 గ్లాసుల్లో ఇడ్లీ రవ్వ నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. దాంతోపాటు ఏంటంటే పచ్చిజొన్న రవ్వ కూడా నానబెట్టేసాము అన్నమాట ఫ్రెండ్స్. విడిగా నానబెట్టేసి ఈ రెండు కూడా కలిపేసాము. తగినంత సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి మార్నింగ్ లేసి ఈ విధంగా ఇడ్లీలా వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. చూడండి, దీంట్లో ఏంటంటే నల్లగారం నంచుకు తింటే చాలా టేస్ట్ అనమాట. చూడండి, ఇది పచ్చి జొన్న రవ్వతో చేసిన ఇడ్లీ అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసాము అన్నమాట ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీలో ఫుల్ వీడియో ఉంటుంది. బుజ్జి సునీత అనే దాంట్లో ఒకసారి దాన్ని కూడా అందరూ విజిట్ చేయమని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ అందరినీ కూడా పచ్చి జొన్న రవ్వతో చేసిన ఇడ్లీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్.